నమస్తే. ఆస్ట్రో మార్గం ఛానల్కి స్వాగతం. నా పేరు విజయలక్ష్మి, వేదిక్ అండ్ కేపీ ఆస్ట్రాలజర్. ఈ వీడియోలో 2026 సంవత్సరంలో జూన్ 16 నుండి 30వ తేదీ వరకు గోచార అంచనాలు, వివిధ రంగాలలో ఫలితాలు, పరిహారాలు కూడా తెలుసుకుందాము. మీనరాశి వారికి, ఇది మీనరాశి వారికి గోచార స్థితులు ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాము. మీనరాశిలోనే శని సంచారం జరుగుతుంది, అంత అనుకూలం కాదు. 2లో కుజుడు అనుకూలం కాదు. 3లో 21 నుండి 9 రోజులు అనుకూలిస్తాడు కుజుడు. 4లో సూర్యుడు కూడా అంత పెద్ద అనుకూలంగా ఏం లేడు అనేది చెప్పచ్చు. 5లో గురువు అనుకూలం, శుక్రుడు అనుకూలం, బుధుడు కూడా అనుకూలిస్తున్నాడు. 6లో కేతువు అనుకూలం. ఇక 12లో రాహువు అంత పెద్ద అనుకూలం కాదు అనేది. ఇది గ్రహాల స్థితిగతులు. మేజర్గా గ్రహాలు సగం కంటే పైగానే ఎక్కువగా అనుకూలిస్తున్నాయి అనేది సూచించవచ్చు. అయితే ఫలితాలు ఎలా ఉన్నాయి అనేది వివరాల్లోకి వెళ్తే కానీ చూడటం తెలియదు అనేది సూచించడం జరుగుతుంది. ఇక మీనరాశి వారికి ఫలితాలు చూస్తే కనుక, ఈ మీనరాశి వారి ఫలితాలు చెప్పబోయే ముందు ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ ఇవ్వండి. మీ లైక్ మాకెంతో ఉపయోగం, మరో నలుగురికి ఈ వీడియో చేరుతుంది అనేది సూచించడం జరుగుతుంది. ఇక మీనరాశి వారికి ఈ గ్రహాల స్థితి యుతి దృష్టి అనుసారంగా ధనస్థానంలో కుజుడి సంచారం వల్ల ఆదాయానికైతే లోటు ఉండదు, ఖర్చులు అదుపులో ఉంటాయి అనేది కూడా సూచిస్తుంది. ఆరోగ్యపరంగా చేస్తే కనుక చెడు వ్యసనాలకి, స్నేహాలకి ఈ మీనరాశి వారు దూరంగా ఉండాలి ఈ పీరియడ్లో, లేకపోతే ఇబ్బందులు వస్తాయి. ఆరోగ్యం అయితే బాగానే ఉంటుంది అనేది సూచిస్తుంది. వ్యసనాలకు దూరంగా ఉండాలి. ముఖ్యంగా ఉద్యోగంలో తరచూ టెన్షన్లు తప్పకపోవచ్చు, కొంచెం టెన్షన్ పడే అవకాశాలు, పరిస్థితులు ఎదురవుతాయి. కానీ హైయర్ సపోర్టు, హైయర్ అధికారుల నుండి ఎక్కువ కూడా ఇంపార్టెన్స్ అయితే ఉంటుంది వారి దృష్టిలో మీ మీద. వ్యాపార పరంగా చూస్తే కనుక భాగస్వాములతో అపార్థాలు తలెత్తే అవకాశం ఉంది, జాగ్రత్త పడండి అనేది. 8లో వ్యాపార భాగస్వామి కానీ, జీవిత భాగస్వామి కానీ బుధుడు మీనరాశికి 8లో సంచారం చేస్తున్నాడు, 7లో సంచారం చేస్తున్నాడు. లాస్ట్లో కొద్దిపాటి అనుకూలతలు ఉంటాయి బాగానే. ఇక విద్యార్థులకి పిల్లలు పైకి రావడానికి, వారి మంచి శుభవార్తలు వినడానికి కూడా ఈ పీరియడ్లో అవకాశాలు కనిపిస్తున్నాయి గోచారంలో. సంతానపరంగా కానీ, విద్యాపరంగా కానీ బాగానే ఉంది విద్యార్థులకి. సంబంధాలు అయితే కనుక దాంపత్య జీవితంలో చిన్నపాటి విభేదాలు రావచ్చు. ఇక ఓపిక ముఖ్యం. తల్లిదండ్రుల ఆరోగ్యం కూడా బాగానే ఉంటుంది. అలాగే కోర్టు కేసులు, పాత కోర్టు కేసులు అయితే కనుక అనుకూలిస్తాయి అనేది కూడా పర్వాలేదు. విదేశీయానం, దూర ప్రయాణాలు కార్యసిద్ధిని కలిగిస్తాయి. మీరు తలపెట్టిన కార్యాలు విజయవంతం అయ్యే అవకాశం ఉంటుంది. ప్రయాణాలకు కానీ, విదేశీయానానికి కానీ సంబంధించి ముఖ్యంగా ఈ పీరియడ్లో ముఖ్యమైన పాయింట్ మీనరాశి వారికి ఏంటి అంటే, ఏళ్ళనాటి శని ప్రభావం కొద్దిగా తగ్గిపోతుంది తగ్గుతూ వస్తుంది అనేది ఈ పీరియడ్లో చెప్పచ్చు. ఇక ఎందుకంటే గురుని దృష్టి శని మీద ఉంటుంది, 9వ దృష్టి అనేది సూచించడం జరుగుతుంది. కొద్దిపాటి ప్రతికూలతలు తగ్గుతాయి అనేది సూచించడం జరుగుతుంది. పరిహారంగా మీనరాశి వారు ఈ పీరియడ్లో గురువారం నాడు లక్ష్మీనారాయణ స్వామిని పూజించడం, పసుపు రంగు వస్త్రాలు ధరించడం శుభకరం, ఇంకా మంచి ఫలితాలకి అనేది సూచించడం జరుగుతుంది. ఇది మీనరాశి వారి గురించి అవసరమైన రంగాలన్నింటినీ కూడా సమగ్రంగా సూచించడం జరిగింది. సర్వే జనం సుఖినో భవంతు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, షేర్ అండ్ లైక్ ఇట్. థ్యాంక్ యూ వెరీ మచ్.